శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మరాళి మందగమన అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. మరాళి అనగా ఆడహంస. ఆడహంస నడక చాలా ముచ్చటగా ఉంటుంది. ఆడహంస నడక వంటి నడక అమ్మవారిది. ఎగరటంలో చాలా వేగం చూపించే హంసలు నేల మీద నడిచినప్పుడు మెల్లగా నడుస్తాయి. అది నిదానమే ప్రధానమని చాటే నడక. అమ్మవారు ఈ నడకను ఎందుకు ప్రదర్శించిందంటే తొందరపాటు అనర్థమని చాటడానికి, సరి అయిన ఆలోచనతో నడుచుకోవటం మంచిదని చెప్పడానికి. హంస అనే శబ్దానికి సూర్యుడని కూడా అర్థం. సూర్యకిరణాల వంటి గమనం కలదని కూడా అర్థం చెప్పవచ్చు. అనగా లోకాలను వెలుతురుతో లేక విజ్ఞానంతో నడిపే తల్లి పాలు నీళ్లు కలిసి ఉంటే పాలు త్రాగి నీరు వేరు చేస్తుంది హంస. జగత్తంతా మంచి చెడ్డల కలయిక కనుక ఇందులో మంచిని గ్రహించి చెడును విడిచిపెట్టమని లోకానికి చెప్పడానికి అమ్మవారు హంసీ గమనాన్ని స్వీకరించింది. హంసీ శబ్దానికి సకల లోకజనులను రక్షించే మంత్రమని కూడా అర్థం. అమ్మవారు సకల లోక రక్షాస్వరూపక మంత్రాధిష్టాన దేవత. మంత్రానికి అనుగుణంగా నడుస్తుంది లేదా మంత్రాన్ని జపించే తీరును బట్టి భక్తులకు ప్రత్యక్షమవుతుంది అని మరొక అర్థం. మహాలావణ్య సేవధి అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. మరాళి మందగమన మహాలావణ్య సేవధి. అమ్మవారు పరమ సౌందర్య నిధి. రత్నాలు ముత్యాలలోని మెరుపును లావణ్యం అంటారు. ఈ లావణ్యానికి నిధి అమ్మవారు. సేవధి అంటే నిధి అని అర్థం. ప్రకృతిలోని సకల సౌందర్యాలు కలిపి చేసిన ముద్ద అమ్మవారి కాలిగోటికి సరిరాదు. ఎందుకంటే ఈ లోకంలోని సౌందర్యం వంటిది కాక అలౌకిక సౌందర్యంతో ప్రకాశించేది అమ్మవారు. బెల్లం తిన్న మూగవాడిని దాని రుచి ఎలా ఉంటుంది అడిగితే ఎలా చెప్పగలడు? అలాగే అపూర్వ సౌందర్య నిధి అయిన అమ్మవారిని గురించి ఎవరు మాత్రం ఏం వర్ణించగలరు? తమ తమ శక్తిని అనుసరించి కవులు పండితులు అమ్మను తోచిన వస్తువుతో పోల్చి వర్ణించి సంతోషించడమే తప్ప నిజమైన తల్లి అందాన్ని అందమని చెప్పడం తప్ప ఏమీ చేయలేడు. ఎంతటి మహాకవి పండితుడైనా అలా వర్ణించనలవి కానీ అపూర్వ సౌందర్యాన్ని గురించి వాగ్దేవతలు మహాలావణ్య సేవది అని వర్ణించి ఊరుకున్నారు. బలం విష్ణోర్ ప్రవర్తతాం, బలం గురోర్ ప్రవర్తతాం. ఓం నమః శివాయ చ నమః శివాయ.